మానవాళికి ఎక్కువ లబ్ధి చేకూరాలంటే ఏ చెట్లు నాటాలి? స్కంద పురాణంలో ఒక అందమైన శ్లోకముంది. అశ్వత్థమేకం పిచ్చుమండమేకం న్యాగ్రోధమేకం దశ చించినికన్ కపిత బిల్వా మాలకత్రయాంచ పంచ ఆమ్రముప్త్వా నరకన్న పశ్యేత్. అశ్వత్థ పీపల్ అనగా రావి 100% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది. పిచ్చుమంద అనగా వేప 80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది. న్యాగ్రోధ అనగా మర్రి చెట్టు 80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది. చించి అనగా చింతపండు 80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది. కపితః అనగా కవిత్ 80% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. బిల్వా బెల్ అనగా బిల్వం 85% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. అమలక అనగా ఉసిరి 74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది. ఆమ్రా అనగా మామిడి 70% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది. అర్థం: ఈ చెట్లను ఎవరు నాటినా, వాటిని సంరక్షించినా నరకం చూడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత కలుషిత వాతావరణం. ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం. ఇంకా ఏమీ మించిపోలేదు. మన తప్పును సరిదిద్దుకోవచ్చు. మరియు గుల్మొహర్, నీలగిరి, సప్తపర్ణి లాంటి చెట్లు మన పర్యావరణానికి ప్రాణాంతకం. పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు మనమే గొప్ప హాని చేసుకున్నాం. రావి, మొగ్గ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది. ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్ను పెంచుతాయి. అలాగే ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢనమ్మకాలుగా భావించి, సత్వర సంస్కృతి పేరుతో ఈ చెట్లకు దూరం చేసుకుని రోడ్డుకు ఇరువైపులా యూకలిప్టస్ అనగా నీలగిరి చెట్లను నాటడం ప్రారంభించాం. యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కాని ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి. ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది. గ్రంథాలలో పీపల్ అనగా రావిని చెట్ల రాజు అని పిలుస్తారు. మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ సంకరమేవచ. పత్రే పాత్రే సర్వదేవయం వృక్షరాజ్నో నమోస్తుతే. అర్థం: ఎవరి మూలంలో బ్రహ్మాజీ, కాండల్లో శ్రీహరి విష్ణుమూర్తి, మరియు శాఖలలో మహాదేవ్ శంకర్జీ మరియు ఆ చెట్టులోని ఆకులలో దేవతలందరూ నివసిస్తారో అటువంటి చెట్ల రాజు రావికి నమస్కారాలు. రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక పీపల్, మర్రి, వేప తదితర చెట్లను నాటితేనే మన దేశ కాలుష్య శాతం తగ్గుతుంది. తులసి మొక్కలు ఇళ్లలో నాటాలి. మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన దేశాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము. భవిష్యత్తులో మనకు సహజ ఆక్సిజన్ సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. పెప్పలు, మర్రి, బెల్వేప, ఉసిరి మరియు మామిడి మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.